రోహిత్ శర్మ అటు బ్యాటర్ గా ఇటు సారథిగా దూసుకెళ్తున్నాడు. బ్యాట్ తో మ్యాజికల్ నాక్స్ ఆడుతూనే కెప్టెన్ గాను జట్టును విజయ పదాన నడిపిస్తున్నాడు. అయితే కెప్టెన్ గా అతడు ఈ స్థాయిలో సక్సెస్ అవడంలో చాలా మంది ఆటగాళ్ల పాత్ర ఉంది. విరాట్ కోహ్లీ నుంచి మహమ్మద్ షమి వరకు కీలక ప్లేయర్లంతా రాణించడం వల్లే ఇది సాధ్యమవుతుంది. అయితే హిట్ మ్యాన్ ట్రంప్ కార్డు మాత్రం జస్ప్రీత్ బుమ్రాని. ప్రత్యర్థుల బెండు తీసేందుకు పేసు గురాన్ని బాగా వాడుకుంటూ వస్తున్నాడు రోహిత్ శర్మ. అయితే ఇప్పుడు బుమ్రా వంతు వచ్చిందని తెలుస్తుంది. ఇన్నాళ్ళు జస్ప్రీత్ సేవల్ని వినియోగించుకుంటూ వచ్చిన హిట్ మ్యాన్ ఇప్పుడు అతడి కోసం త్యాగానికి సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతుంది. బుమ్రాను టెస్టులకు రెగ్యులర్ కెప్టెన్ గా నియమించాలని బీసీసీఐ ఫిక్స్ అయిందట. త్వరలో జరిగే ఇంగ్లాండ్ టూర్ లో బుమ్రా నాయకత్వంలోని లాంగ్ ఫార్మేట్ బరిలోకి దిగనుందంట టీమిండియా. ఇప్పటి వరకు సారథిగా కొనసాగుతూ వచ్చిన రోహిత్ శర్మను ఇక మీదట టెస్టులకు దూరంగా ఉంచుతారట. కేవలం వన్డేల్లో అతన్ని కంటిన్యూ చేయాలని భావిస్తుందట. ఈ విషయం రోహిత్ శర్మ కూడా చెప్పారని, అందుకు అతడు ఓకే చెప్పాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత హిట్ మ్యాన్ వన్డేలకే పరిమితం అవుతాడని సమాచారం. స్నేహితుడు బుమ్రా కోసం అతడు సారథ్యంతో పాటు తన స్థానాన్ని త్యాగం చేస్తున్నాడని తెలుస్తుంది. ఆసీస్ టూర్ లో గాయపడిన బుమ్రా ప్రస్తుతం కోలుకున్నా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. బీసీసీఐ తలుచుకుంటే అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించేదే, కానీ ఇకపై బుమ్రా సేవల్ని ఎక్కువగా టెస్టులకే వినియోగించుకోవాలని భావిస్తుందట. అతన్ని ఆ ఫార్మేట్ కు పూర్తి స్థాయి సారథిగా నియమించాలని అనుకుంటుందట. అందుకే రిస్క్ వద్దనే ఉద్దేశంతో ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రాను దూరంగా ఉంచినట్లు తెలుస్తుంది. దీంతో టెస్టు కెప్టెన్సీ రోహిత్ శర్మ నుంచి బుమ్రా చేతిలో పెట్టడం అనే బీసీసీఐ ప్రపోజల్ కు హిట్ మ్యాన్ ఓకే చెప్పాడని సమాచారం. ఇది తెలిసిన నెటిజన్స్ రోహిత్ శర్మ నిస్వార్థపరుడని, అతడి నిర్ణయం బేస్ అని మెచ్చుకుంటున్నారు. అలాగే వ్యక్తిగతంగా రోహిత్ శర్మపై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ జట్టుకు ఇరుసు లాంటి వాడని చెప్పాడు. బ్యాటర్ గా సారథిగా అతడు టీం ను నడిపించిన తీరు, గెలిపించే విధానం, నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన పద్ధతి అద్భుతమని ప్రశంసలతో ముంచెత్తాడు. భారత జట్టుకు హిట్ మ్యాన్ ఓ టార్చ్ బేరర్ అని, అతడు నిస్వార్థపరుడని, వ్యక్తిగతం కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తుంటాడని రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు అశ్విన్.